అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. కథ పూర్తి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. మన ఆలోచనలని మార్చే ఒక చిన్న కథ. మనలో చాలామంది ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు, కానీ వారికి తమకు తగ్గట్టుగా ఫలితం మాత్రం లభించదు. వారు ఎల్లప్పుడూ కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు. వారికి అలా ఎందుకు జరుగుతుంది? ఒకసారి పార్వతీదేవి ఆ మహాదేవుణ్ణి ఈ విధముగా అడుగుతుంది. మహాదేవ, చాలామంది భూలోకంలో ఎంతో కష్టపడుతున్నా వారు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నారు? వారు కష్టపడినా కానీ వారికి ఫలితం ఎందుకు లభించడం లేదు? ఎంత కష్టపడినా దానికి తగ్గ ఫలితం వారు ఎందుకు పొందలేకపోతున్నారు? నాకు వివరించండి దేవా అంటుంది పార్వతి. అప్పుడు శివుడు, ఓ పార్వతి, నీ ప్రశ్నకు సమాధానము సమయం వచ్చినప్పుడు చెబుతాను. అప్పుడు ఆ విషయము నీకే తెలుస్తుంది. ఇప్పుడు మాత్రము మనం ఒకసారి భూలోకంకి వెళ్ళి వద్దాము అని చెప్పి పార్వతీదేవిని తోలుకొని పరమశివుడు భూలోకానికి బయలుదేరారు. అలా భూలోకంలో తిరుగుచుండగా వారికి ఒక పూరి గుడిసె కనిపించింది. ఆ పూరి గుడిసెలో చాలా పేదవారు నివసిస్తున్నారు. వారిలో భర్త, భార్య, చిన్న కుమారుడు నివసిస్తున్నారు. ఇక భర్త వారికి 2 పూటలా భోజనం కూడా పెట్టలేకపోతున్నాడు. అందరూ చినిగిన బట్టలతో ఉన్నారు. వారి కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు. ఉన్న కష్టాలన్నీ వారింట్లోనే వారికే ఉన్నట్లు ఉన్నాయి. వారు చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారు. వారి పరిస్థితిని చూసి పార్వతీదేవికి చాలా బాధ కలిగింది. అప్పుడు మహాదేవునితో, మహాదేవ, నువ్వు కరుణిస్తే అత్యంత బీద పరిస్థితిలో ఉన్నవారు బాగుపడతారు. మీరు కరుణిస్తే వారి దరిద్రం తొలగిపోతుంది. మీరు దయామయులు, అందరినీ కరుణిస్తారు, అందరికీ వరాలను ఇస్తారు. అలాగే వీరికి కూడా ఏదైనా వరమును ఇచ్చి వారి జీవితంలో సుఖంగా ఉండేటట్లు చేయండి స్వామి అంటుంది పార్వతీదేవి. ఈ భూలోకంలో డబ్బు లేకుండా బ్రతకడం చాలా కష్టము. ఇక గృహస్థాశ్రమంలో ఉన్నవారికి ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. డబ్బు లేకపోతే ఈ భూలోకంలో ఎవరి దగ్గరైతే డబ్బు ఉండదో వారిని ఏ బంధువు కరుణించడు. ఎవ్వరూ వారికి విలువను ఇవ్వరు. పేదవారు తమ చుట్టాల ఇంటికి ఏదైనా ఇవ్వడానికి వెళ్ళినా వారు మాత్రము వేరేలాగా భావిస్తారు. ఏమైనా అడగడానికి వచ్చారేమో అనుకుంటారు. ఏమాత్రము వారికి మర్యాద ఇవ్వరు అంటుంది మహాదేవునితో పార్వతీదేవి. అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు. దుష్టమైన ఆలోచన స్వభావం వారికి ఉంటుంది. ఈ దుష్టమైన ఆలోచనలతోనే వారి దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కూడా వారు గుర్తించలేరు. వారు దానిని నిరాకరిస్తారు. మరియు ఆ భగవంతుడికి మా మీద దయలేదు అంటూ దేవుడు చిన్నచూపు చూస్తున్నాడంటూ ఏడుస్తూ ఉంటారు. అలా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. దేవి పార్వతి, నేను చెప్పడం కాదు, నీవే నీ కళ్ళతో చూద్దువు గాని. నేనిప్పుడు ఆ పేదవారి ఇంటికి వరాలు ఇవ్వడానికి వెళుతున్నాను. వారు నన్ను వరము అడుగుతారు. నేను వారికి వరము ఇస్తాను. కానీ నేను వరము ఇచ్చినా వారి జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. ఆ మహాదేవుని మాటలు విన్న పార్వతీదేవికి ఏమీ అర్థం కాదు. వరము ఇస్తే ఎందుకు వారి జీవితం మారదు? ధనము, బంగారము అన్నీ ఇస్తే ఎవరైనా వద్దంటారా? అసలు ఏం జరుగుతుందో చూద్దామని పార్వతీదేవి అనుకుంటుంది. వెంటనే శివుడు ఆ పేదవారి ఇంటికి వెళ్ళి, నేను మీకు వరం ఇవ్వడానికి వచ్చాను. మీకు ఏం వరం కావాలో కోరుకోండి. మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాను. వరాన్ని అడగండి. అలా మీరు 3 వరమును అడగవచ్చు.
మీరు సుఖంగా జీవించడానికి బంగారము, డబ్బు ఏదైనా అడగవచ్చు. ఆ పరమేశ్వరుడు అలా చెప్పగానే ఆ ముగ్గురికి చాలా సంతోషం కలిగింది. మొదలు వృద్ధ మహిళ అడుగుతుంది, ఓ పరమేశ్వర, నన్ను 16 సంవత్సరముల యువతిగా మార్చండి. బీదదాన్ని కావడం వల్ల నేను సుఖముగా జీవించలేకపోయాను. అందువలన పరమేశ్వర, నన్ను 16 సంవత్సరముల అందమైన యువతిగా మార్చండి. నా దుఃఖాన్ని దూరం చేయండి అని అడుగుతుంది. అలా అడగగానే మహాదేవుడు తదాస్తు అంటాడు. అప్పుడు ఆ వృద్ధురాలు అందమైన యువతిగా మారిపోయింది. అందమైన యువతిగా మారిన ఆమె తన శరీరాన్ని చూసుకొని చాలా సంతోషపడింది. ఆమె ఆనందమునకు అవధులు లేవు. పక్కనే ఉన్న వృద్ధుడైన తన భర్తను చూసింది. మనసులో ఇలా అనుకుంటుంది, నేను చాలా అందమైన యువతిగా మారాను. ఇప్పుడు నా భర్త చాలా వృద్ధుడు. నాకు అతనితో పని ఏముంది? నేను ఒక ధనవంతుడైన మంచి అందమైన యువకుణ్ణి పెళ్లి చేసుకొని అన్ని సుఖాలను అతని ద్వారా అనుభవిస్తూ చాలా ఆనందంగా జీవిస్తాను అనుకుంటుంది. అప్పుడు ఆ మహాదేవుడు ఆమె యొక్క భర్తను చూసి అతనితో అంటాడు, ఇప్పుడు నువ్వు కూడా ఒక కోరికను కోరుకో, ప్రసాదిస్తాను అంటాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా ఆలోచిస్తాడు, నా భార్య మనసులో చెడు ఆలోచన ఉంది. ఆమె ఒక అందమైన స్త్రీగా మారిపోయింది. నన్ను విడిచిపెట్టి వెళ్ళుతుంది అని మనస్సులో అనుకుంటాడు ఆ వృద్ధుడు. ఆ మహాదేవునితో, ఓ పరమేశ్వర, మహాదేవ, అందువలన నా కోరిక ఏమిటంటే నా భార్యను ఒక కుక్కగా మార్చండి. అందువలన దుష్ట స్వభావం గల నా భార్య చెడ్డ ఆలోచనలను చేసినందుకు కర్మను అనుభవిస్తుంది అని వరమును కోరుకుంటాడు ఆ వృద్ధుడు. వెంటనే మహాశివుడు తదాస్తు అంటాడు. వాళ్ళు చూస్తూ ఉండగానే అందమైన యువతిగా మారిన ఆ స్త్రీ వెంటనే ఒక కుక్కలాగా మారిపోతుంది. కుక్కగా మారిన తన భార్యను చూసి ఆ వృద్ధుడు చాలా సంతోషిస్తాడు. నీ దుష్టమైన ఆలోచనలకు బాగా జరిగింది. కుక్కలాగా మారిన నా భార్య నా ఇంటి ముందే కాపలాగా ఉంటుంది అనుకుంటాడు ఆ వృద్ధుడు. తరువాత ఆ మహాదేవుడు వారి యొక్క కుమారునిని అంటాడు, నీవు కూడా ఒక వరమును కోరుకో, ఏదైనా సరే నేను ఇస్తాను అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఇలా ఆలోచిస్తాడు, నా తల్లి కుక్కగా మారిపోయింది. నేను ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నాను. నాకు సేవ చేయడానికి ఎవ్వరూ లేరు. అందువలన నా తల్లిని నేను కుక్క రూపంలో చూడలేకపోతున్నాను. అందువలన నా తల్లిని మొదలు ఉన్న రూపంలోకి మార్చండి అని కోరుతాడు ఆ శివుణ్ణి. అప్పుడు ఆ పరమేశ్వరుడు తదాస్తు అనగానే ఆమె కుక్క రూపం నుండి మొదటిగా ఉన్న వృద్ధ రూపముగా మారిపోతుంది. వారి చెడు ఆలోచనల కారణముగా 3 వరాలను ఇచ్చినా వారు సంతోషంగా ఉండలేకపోయారు. ఇదంతా గమనిస్తున్న పార్వతీదేవితో శివుడు అక్కడి నుండి మాయమై ఇలా అంటాడు, చూశావా పార్వతి, నేను 3 వరాలను ఇచ్చినా వారి దుష్ట స్వభావం వలన వారు సుఖంగా సంతోషంగా ఉండలేకపోయారు అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి నిజమే స్వామి అంటుంది. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.